Hello, and welcome to another set of the horticulture. Consider the following statements about the horticulture crops. Horticulture crops have higher value per unit area than field crops. Nizame. Most horticulture crops are perennial in nature, which is very true. Mango ఏడాదికే కాస్తుంది, సపోటా ఏడాదికే. Horticulture crops always require more water than cereals, which is not true. Horticulture crops play a major role in nutritional security, which is very true. So, A, 1, 2, 4 are the right answers. Just a minute. I am very sorry for interrupting, but laptop charging. Right. So, 1, 2, 4 are the right answers. Match the propagation method with the crop. So, epicotyl grafting, deniki, mango ki, A is 4. And tea budding, citrus ki, B is 2. హార్డ్వుడ్ కటింగ్స్ గ్రేప్స్ సీజ్ 3. వెనీర్ గ్రాఫ్టింగ్, ఇదేంటి వెనీర్ గ్రాఫ్టింగ్ వచ్చేసరికి అసలు ఏది లేదు నిజం చెప్పాలంటే. లిచి అనేది ఎయిర్ గ్రాఫ్టింగ్ కి పనికొస్తుంది. సో 4231 అని అంటున్నాడు. లెటస్ సి 82కి ఆన్సర్ ఏంటన్నా చూద్దాం. 423. యాక్చువల్ గా వచ్చేసరికి వెనీర్ గ్రాఫ్టింగ్ కి ఎటువంటి ఆప్షన్ అనేది లేదు అసలు. సో వెనీర్ గ్రాఫ్టింగ్ అనేది మ్యాంగో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో 4234 బి ఇస్ ది రైట్ ఆన్సర్. నియర్ రైట్ ఆన్సర్ డి అనేది అసలు లిచి అనేది ఎయిర్ గ్రాఫ్టింగ్ ఇది. హార్డ్వుడ్ కటింగ్స్ ఆర్ టేకెన్ డ్యూరింగ్ ది డార్మెంట్ సీజన్. ఓకే, నిజమే. డార్మెంట్ కటింగ్స్ possess the high carbohydrate reserves when low nitrogen content, promoting rooting, which is very true. Which of the following reduces success in bud union formation? Reduce success. బడ్డింగ్ డ్యూరింగ్ బార్క్ స్లిప్పింగ్ స్టేజ్ కాదండి. హై ఫిజియోలాజికల్ ఏజ్ ఆఫ్ స్టాక్ నిజమే. ఎక్సెసివ్ సాప్ బ్లీడింగ్, ఇది కూడా నిజమే. ఇన్కరెక్ట్ ఓరియంటేషన్ ఆఫ్ బడ్డింగ్ షీల్డ్, ఇది కూడా నిజమే. సో 2, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. బార్క్ స్లిప్పింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు బడ్డింగ్ చేస్తే చక్కగా గ్రాఫ్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ ఇన్కరెక్ట్ మ్యాచ్ ఏంటి? సింపుల్ లేయరింగ్ జాస్మిన్ కరెక్ట్, ఎయిర్ లేయరింగ్ లిచి కరెక్ట్, స్టూల్ లేయరింగ్ యాపిల్ రోడ్ స్టాక్స్ కరెక్ట్, సర్పంటైన్ లేయరింగ్ బనానా నాట్ కరెక్ట్. నెక్స్ట్ లీన్ టు హౌస్, గ్రీన్ హౌస్ అంటే ఏంటి? ఒక వైపు ఒక వాల్ కి ఎగనెస్ట్ గా బిల్డ్ చేస్తారు. కాన్సెప్ట్ అంటే ఆర్చ్ టైప్ అని. ఆర్చ్ టైప్ ఏముంది దీంట్లో? ఆర్చ్ టైప్ ఎక్కడైనా పెట్టాడా? లోయర్ కాస్ట్ ఆర్చ్డ్ రూఫ్, బి ఈజ్ 1. Ridge and furrow, ridge and valleys, several spans connected side by side. Sawtooth greenhouse, roof vents for natural ventilation. So 2, 1, 3, 4, A is the right answer. Next one. Greenhouse crops require less labor than open field crops. ఓకే, గ్రీన్ హౌస్ క్రాప్స్ గ్రో అండర్ కంట్రోల్ కండిషన్స్ విత్ రెడ్యూస్డ్ ప్లాంట్ కేర్. యాక్చువల్ గా వచ్చేసరికి గ్రీన్ హౌస్ క్రాప్స్ కి ఎక్కువ లేబర్ రిక్వైర్మెంట్ ఉంటారండి. ఎందుకంటే స్పెషలైజ్డ్ స్కిల్ పర్సనల్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఎక్కువ కావాల్సి వస్తూ ఉంటారు. సో ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ. దే డోంట్ రిక్వైర్ లెస్ లేబర్, దే రిక్వైర్ మోర్ లేబర్. Which of the following statements are true regarding the grafting? Graft incompatibility may appear several years after union, which is true. Grafting is most successful when both stalk and scion are actively growing. Nizame. Grafting is normally done during dormant stage for all crops. For all crops ki ఇది వర్తించదండి. కొన్ని వాటికి dormant stage అప్పుడు గ్రాఫ్టింగ్ చేస్తారేమో కానీ అన్నిటి వాటికి చేయరు. Close botanical relationship increases success. So 1, 2, 4 are the right answers. 88 వచ్చేసరికి 1, 2, 4 are the right answers. నెక్స్ట్ ఇప్పుడు జాస్మిన్ కి వచ్చేసరికి ఏంటి? మీకు జాస్మిన్ కి వచ్చేసరికి లీఫ్ బడ్ కటింగ్ అని అన్నాడు కదా ఇందాక. సో అదే ఫాలో అవుదాం. బ్లాక్ పెప్పర్ వచ్చేసరికి మీకు రన్నర్ కటింగ్. ఓకే, సో బోగన్విల్లీ సెమీ హార్డ్వుడ్ కటింగ్, కర్రీ లీఫ్ హార్డ్వుడ్ కటింగ్. సో A 1, 2, 3, 4 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. Which of the following is not true about air layering? Auxins like IBA improve rooting, nizame. Usefully successed in lychee and guava, which is true. Girdling help accumulate carbohydrates above the cut, which is also true. Moist medium around the exposed area is essential for rooting, which is exposed area kanna kuda exposed area paina edaithe undo దానికి వచ్చేసరికి ఎక్కువగా ఎసెన్షియల్ అవుతూ ఉంటుంది.
ఏమంటారు, ఐఎమ్ సారీ, జస్ట్ రైట్, ఈ విచ్ ఈస్ ఆల్సో ట్రూ. యాక్చువల్గా ఏంటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమీ లేదండి, కానీ వీడు పెట్టుకున్న సోర్స్ ఏంటంటే గోవాకి ఎయిర్ లేయరింగ్ ఉపయోగించరు, లీచీకి మాత్రమే ఉపయోగిస్తారు. సో ఇది రాంగ్ ఆన్సర్ అనే ఉద్దేశం వీడిది. సో గర్డ్లింగ్ అంటే ఏంటి అంటే కనుక మీరు ప్లాంట్ ది అవుటర్ బార్క్ లేయర్ తీసుకుంటే దానిలోని వాస్కులర్ క్యాంబియం అనేది ఉంటుంది. వాస్కులర్ క్యాంబియం తర్వాత జైలం ఉంటుంది, దాని తర్వాత ఫ్లోయం ఉంటుంది. ఓకే, ఈ క్యాంబియం ని హట్ చేసినప్పుడే ఏమవుతుందంటే లీఫ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అంతా కూడా రూట్ కు వెళ్ళడం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వూండ్ అయ్యింది, ఇక్కడ ఏదో నేను రిపేర్ చేసుకోవాలి, రూట్ ఇనిషియేషన్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలని ఉద్దేశంతో అని క్యాలస్ ఫార్మేషన్ అంటారు. సో ఇది గనక ఇది ఏమవుతుంది, గర్డ్లింగ్ అనేది ఇట్స్ ఎన్ ఇంటెన్షనల్ హట్టింగ్ ఆఫ్ ది క్యాంబియం లేయర్. ఓకే, దానివల్ల ఏమవుతుంది, రూట్ ఇనిషియేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీనివల్ల కార్బోహైడ్రేట్ రిజర్వ్స్ ప్లాంట్ పైనుంచి కిందకి వెళుతూ ఉంటాయి. కాబట్టి కింద రూటింగ్ పెరగడానికి గర్డ్లింగ్ అనేది ఒక డ్యామ్ లాంటిది. ఓకే, కార్బోహైడ్రేట్స్ కిందకి రావడానికి. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ప్లాంట్ propagation by cuttings. Juvenile shoots root more readily than mature shoots, which is very true. High carbohydrate and low nitrogen levels favor rooting. Very true. Rooting is improved when cuttings are taken from vigorous water shoots. Nizame. Softwood cuttings require lower humidity than hardwood cuttings. Ledu. They require high humidity. So 1, 2, 3 are the right answers. Next one. Match the fruit crop with its correct and standard propagation method. Goa ఏమవుతుందండి, ఎయిర్ లేయరింగ్ కదా. వీడెక్కడ ఏం చెప్తాడు, వీడెక్కడ చెప్పేది మనం చూద్దాంలేండి. సిట్రస్ బడ్డింగ్ కదా, టీ బడ్డింగ్. సో బి ఈజ్ 1. సపోటా ఇనార్చింగ్, మ్యాంగో వెనీరా నికోటైల్ గ్రాఫ్టింగ్. సో వీడేం చెప్తున్నాడు, గోవా అనేది హార్డ్వుడ్ కటింగ్స్ అని అంటున్నాడు. సరే, వాడు సంతోషం. మనం ఏం చెప్తాం, 2, 1, 3, 4 అవ్వాలి, నాకు తెలుసు ఆప్షన్. అసలు B1, 3, 4 అన్నది ఆప్షన్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదే. ఐ థింక్ యాక్చువల్గా చెప్పాలంటే కనుక 2, 1, 3, 4 అనేది కరెక్ట్, కానీ వీడు ఎక్కడ ఇవ్వలేదు. సో 2, 1, 3, 4 యాక్చువల్గా రైట్ ఆన్సర్. గోవాకి వచ్చేసరికి హార్డ్వుడ్ కటింగ్ కన్నా కూడా గోవాకి ఎప్పుడు కూడా ఎయిర్ లేయరింగ్ అనేది స్టాండర్డ్. ఓకేనండి. క్యాంబియల్ యాక్టివిటీ ఇస్ ది హైయెస్ట్ డ్యూరింగ్ ది యాక్టివ్ గ్రోత్ సీజన్. ఎయిర్ చెప్తాను మీకు, గోవా ఎయిర్ లేయరింగ్ ప్రిఫరబుల్. Cambial activity is highest during active growing season and therefore grafting success is highest during this period. Very true. High cambial activity promotes rapid callus formation and vascular connection between stalk and cyan. That's why. So and R are true and R is correct explanation of A. Which of the following increases rooting success in air layering? Removal of bark ring, that is girdling. Okay, నిజమే. లేయరింగ్ అంటున్నాడు, లేయరింగ్ అంటే రూటింగ్ అండి. రూటింగ్ రావాలంటే కనుక ఖచ్చితంగా గర్డ్లింగ్ జరిగి తీరాల్సిందే. షేడింగ్ ఆఫ్ ది రూటింగ్ జోన్ కాదు. హై హ్యూమిడిటీ ఇన్ ది రూటింగ్ మీడియం నిజమే. అప్లికేషన్ ఆఫ్ ఆక్సిజన్స్. సో 1, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. 94th వచ్చేసరికి మీకు 1, 3, 4 అది రైట్ ఆన్సర్స్. అండ్ షేడింగ్ రూటింగ్ జోన్ ఇది కూడా పార్షియల్ గా కరెక్టే, బట్ కంప్లీట్ షేడింగ్ అనలేదు కాబట్టి ఇది కూడా కరెక్టే. సో డి ఆల్ ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఎయిర్ లేయరింగ్ ఇస్ కామన్లీ యూజ్డ్ ఫర్ లిచీ ప్రాపగేషన్. నిజమే. హై intensity of the rooting zone promotes rooting in air layers. High lighting intensity desiccate చేసేస్తుందండి. Desiccation will occur. But does not increase the light intensity. So next one. Moisture retention around the girdle region is essential for rooting. Which is very true. Auxins like IPA improve rooting in air layers. నిజమే, ఇది కూడా కరెక్టే. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏముందండి, బి ఉంది. సో బి ఇస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో దట్ ఈస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్. మ్యాచ్ ది గ్రీన్ హౌస్ కాంపోనెంట్స్ విత్ ఇట్స్ ఫంక్షన్. ఎగ్జాస్ట్ ఫ్యాన్ దేనికి, రిమూవ్స్ హాట్ ఎయిర్. కూలింగ్ ప్యాడ్ దేనికి, ఎవాపరేటివ్ కూలింగ్ కి. ఫాగింగ్ సిస్టమ్ దేనికి, రిలేటివ్ హ్యూమిడిటీ పెంచడానికి.
షేడ్ నెట్ దేనికి? రెడ్యూస్ సోలార్ రేడియేషన్. సో 2, 3, 1, 4 is the right answer. Grafting is rarely successful in monocots. నిజమే, monocots do not form a true vascular cambium, which is very very true. మీకు వెల్లుల్లి నుంచి వచ్చే మొక్క ఉందనుకోండి, దానికి ఒక్క ఆకే వస్తుంది. ఆ ఒక్క ఆకి వాస్కులర్ క్యాంబియం ఏముంటుంది చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ది గ్రీన్ హౌస్ కల్టివేషన్? CO2 enrichment can increase yield significantly. నిజమే. షేడ్ నెట్స్ రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్ అండ్ టెంపరేచర్. నిజమే. గ్రీన్ హౌస్ ఎలిమినేట్స్ ఆల్ పెస్ట్ అండ్ డిసీజ్. ఇది కరెక్ట్ కాదు. రెడ్యూస్. గ్రీన్ హౌస్ ఎనేబుల్స్ ఆఫ్ సీజన్ ప్రొడక్షన్. సో A, 1, 2, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. గ్రేప్స్ కి వచ్చేసరికి హార్డ్వుడ్ కటింగ్ A:2. సో B కర్రీ లీఫ్, దీనికి కూడా హార్డ్వుడ్ కటింగ్ అంటాడు. జాస్మిన్ కి వచ్చేసరికి లీఫ్ బెడ్ కటింగ్. బ్లాక్ పెప్పర్ వచ్చేసరికి రాంగ్ కటింగ్. సో 2, 1, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్ ఐ థింక్ సో. చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఏంటో. సో 2, 1, 3, 4 is the right answer. Right. So 2, 1, 3, 4 is the right answer. కానీ యాక్చువల్గా అయితే కర్రీ లీఫ్ కి హార్డ్వుడ్ కటింగ్ అది. బట్ ఇలాగ ఇక్కడ కరెక్ట్ గా వీడు మెన్షన్ చేయలేదు, ఆప్షన్ అనేది కరెక్ట్ గా వీడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ here we go. Which of the following is not true about grafting? Grafting ki true కానిది ఏంటి? Not true. Close botanical relationship improve graft substance. Is true. High bleeding of sap delays callus formation. It's true. Grafting is more successful when both cyan and stalk are physiologically active. It's true. Grafting results are uniform across all plant species irrespective of cambial activity. Active cambial activity ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతుంది. లెస్ cambial activity ఉన్నప్పుడు గ్రాఫ్టింగ్ అనేది జరగదు. సో ఇక్కడతో ఆపుదాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఒక కామెంట్, ఒక లైక్ పెడితే ఎంతో సంతోషిస్తానండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Thank you so much and Jai Hind. Bye bye.